నమస్తే. యుద్ధం ఇంకా ముదురుతోంది. ఇప్పట్లో ఆగిపోయేలా ముగిసేలా కనిపించట్లేదు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పొగేసి నిప్పు రాజేసి ఆజ్యం పోస్తుంది అమెరికా. ట్రంప్ తాను అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన మరునాడే కుర్చీలో ఇట్లా కూసోంగానే అట్లా ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతా అన్నాడు ట్రంప్. మరునాడు కాదు, రోజు గడిచిపోయింది. అంటే ఎన్నికల ప్రచార సమయంలో చెప్పినాడు, రిజల్ట్ వచ్చాక అదే మాట చెప్పినాడు, అధ్యక్ష బాధ్యత తీసుకున్న రోజు కూడా అదే మాట చెప్పినాడు, యుద్ధాన్ని ఆపుతా అని. రోజు అయిపోయింది, నెలలు అయిపోయినాయి, ఏడాది కూడా అయిపోవచ్చింది, ఏళ్ళు కూడా గడుస్తాయి. అమెరికా ఆపదు, యుద్ధాలు ఆపదు అమెరికా. ఎందుకంటే అది అమెరికా. ఆ యుద్ధాన్ని ఆపకపోగా ఇంకా ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తుంది అమెరికా, ఇంకా ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తోంది. ఇప్పుడు మరొక యుద్ధాన్ని ప్రపంచం మీద రుద్దింది అమెరికా. ఇజ్రాయెల్ను ఇరాన్ మీదకి ఎగేసింది పూర్తిగా. అమెరికా ప్లాన్ అది, పథకం ప్రకారమే. ఎప్పటి నుంచో ఇరాన్ను కొడదాం అనుకుంటోంది. ఎందుకంటే అక్కడున్న చమురు బావుల మీద కన్నేసింది, చమురు బావుల మీద ఆధిపత్యం కోసం. ఇరాక్ను కూడా అట్లనే చేసింది కదా, చూసినాం కదా మనం. ఇరాక్ను ఏం చేసిందో చూసినాం కదా అమెరికా. చమురు నిల్వల కోసమే, చమురు బావుల కోసమే. అంటే అక్కడ ట్రంప్ ఉన్నా, క్లింటన్ ఉన్నా, బుష్ ఉన్నా, ఒబామా ఉన్నా, డెమోక్రాట్లున్నా, రిపబ్లికన్లు ఉన్నా, ఎవడున్నా అంతే. ఆ దేశం అంతే, ఆ దేశం నైజం అంతే, అమెరికా అంతే. ఇప్పుడు ఇరాన్లో ఉన్న ప్రభుత్వానికి వానికి పడతలేదు, వాడు చెప్పినట్టు వాడు వింటలేడు మరి. అందుకని వాడిని దించేయాలి, వాడికి అనుకూలంగా లేని ప్రభుత్వాన్ని దించేయాలి ఇరాన్లో. అందుకు ఒక కారణం కావాలి, సాకు దొరికింది. యురేనియం ఎన్రిచ్మెంట్ అదొక సాకు అయిపోయింది. డైరెక్ట్గా కొట్టలేదు, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే ఎన్ని నీతి మాటలు, ట్రంప్ గారు చెప్పిన మాటలు, ట్రంప్ చెప్పిన మాటలు. జరుగుతున్న యుద్ధాన్ని ఆపేస్తా అన్నాడు. మొన్న భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పిండు, సీజ్ ఫైర్కి కారణం నేనే అని చెప్పిండు. అలాంటి వాడు ఇప్పుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేడు, డైరెక్ట్గా కొట్టలేడు ఇరాన్ను. అందుకని ఇజ్రాయెల్ను ముందు పెట్టి ఇరాన్ మీద దాడి చేస్తున్నాడు. అప్పుడు కూడా అంతే, ఇరాక్లో మాస్ రెసిషన్ ఆయుధాలు ఉన్నాయి, ఆ కారణం చూపి ప్రపంచానికి చెప్పి సద్దాం హుస్సేన్ అట్లనే కొట్టిండు. సద్దాం హుస్సేన్ ఏమైందో చూసినాం. ఇప్పుడు కూడా ఇరాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోంది, అణ్వాయుధాలు తయారు చేసుకుంటోంది. ప్రపంచ శాంతికి ముప్పు ఇరాన్ తీరు, ఇరాన్ విధానం, ముఖ్యంగా అణ్వాయుధాల విషయంలో అని ఆ దేశం చేసిన ప్రచారం, చేయించిన ప్రచారం. అసలైతే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ముచ్చట చెప్తా నేను. భారత్ పాక్ యుద్ధం ఆపడానికి కారణం కూడా ఇదేనట. అంటే ఈ యుద్ధం కోసం ఆ యుద్ధం ఆగిందట. ఎందుకంటే భారత్ పాక్ యుద్ధము అనుకొని వచ్చింది కాదు, హఠాత్తుగా వచ్చింది. పహల్గాం మీద పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేయడంతో మనము ఆ దేశానికి బుద్ధి చెప్పాలని మనం అటాక్ చేసినాం కదా, చావు దెబ్బ కొట్టినాం కదా, అన్ని విధాలుగా మనం ఏంటో చూపించినాం కదా, నష్టం చేసినాం కదా పాకిస్తాన్కు. ఇది ప్లాన్డ్ కాదు. అయితే ఇరాన్ను కొట్టడానికి ఇజ్రాయెల్ అమెరికా ముందే ప్లాన్ చేసుకుంది. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా, నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్లాన్ చేసుకున్నాయి. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం కనుక కొనసాగితే పాకిస్తాన్ ఎయిర్ ఫీల్డ్ వాడుకోవడం అవ్వదు అమెరికాకి, ఇజ్రాయెల్కి. మనతో యుద్ధం కంటిన్యూ అయి ఉంటే మరి ఏంది పాకిస్తాన్ తీరేంది? ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎటువైపు, పాకిస్తాన్ ఎటు దిక్కంటే సందేహం రావచ్చు. ఎందుకంటే ఇరాన్ ఇస్లామిక్ కంట్రీ, అమెరికా క్రిస్టియన్ కంట్రీ, ఇజ్రాయెల్ వచ్చేసి జ్యూస్, యూదుల కంట్రీ, యూదుల దేశం, యూదులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దేశం అది. సరే, అసలు ఏంటి ఇజ్రాయెల్, ఈ మతము, దీనికి సంబంధించి చాలా పెద్ద హిస్టరీ ఉంది, శతాబ్దాల హిస్టరీ ఉంది. అది ఇంకొక వీడియోలో నేను చెప్తాను. జెరూసలేము, ఈ 3 దేశాల దీని గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. అయితే ఇస్లామిక్ కంట్రీస్ అయినా సరే పాకిస్తాన్కు, ఇరాన్తో పాకిస్తాన్కు సరిహద్దు ఉంటుంది.
సరిహద్దు గొడవ నడుస్తుంది, రెండు దేశాలకు సరిహద్దు గొడవ ఉంది. అలాగే షియా సున్నీ గొడవ కూడా ఉంది రెండు దేశాలకు. అందుకని ముస్లిమే అయినా సరే, ఇస్లామిక్ కంట్రీనే అయినా సరే పాకిస్తాన్ ఇరాన్ కు సపోర్ట్ చేయదు. అయితే పైకి నిన్నేదో వాడు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఎవడో అన్నాడు, పైకి ఏదో మాట అంటుంది ఇరాన్ వైపే మేమన్నట్టుగా ఇండైరెక్ట్ గా ఏదో ఒక మాట అంటుంది తప్ప దుష్ట కంట్రీ పాకిస్తాన్ పూర్తిగా ఇజ్రాయెల్ వైపే. ఎందుకంటే అమెరికా తొత్తు కదా, మరి అమెరికా చెప్పినట్టు పాకిస్తాన్ వింటది కదా, మరి అమెరికా తొత్తు, అమెరికా కనసన్న, అమెరికా భిక్షమెత్తే బతుకుతున్న దేశం కదా అది. అందుకని పాకిస్తాన్ ఇజ్రాయెల్ దిక్కే ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ నెగేసింది, ఇరాన్ మీద ఇజ్రాయెల్ నెగేస్తున్నది కూడా అమెరికా కాబట్టి పాకిస్తాన్ ఇజ్రాయెల్ దిక్కే ఉంటది. ఆ దిక్కుమాలని దేశం ఉండేది ఇజ్రాయెల్ దిక్కే. అందుకే ఆ యుద్ధం ఆపడానికి భారత్తో కాళ్ళ బేరానికి వెళ్ళమన్నది కూడా అమెరికానే పాకిస్తాన్ మన కాళ్ళ దగ్గరకు వచ్చిండు కదా, సరెండర్ అయిపోయింది కదా. అమెరికా పైసలు ఇచ్చింది, సరెండర్ అయిపోమని ప్రెషర్ చేసింది. డిసిఎంఓనే ఎవరు మన ఆర్మీ అధికారులతో ఫోన్ల మీద ఫోన్లు చేయించి, ముందు వాడే కదా మొదలుపెట్టింది, వాడే. మనం బుద్ధి చెప్పినాం, అప్పుడు కూడా మనం తగ్గలేదు. పాకిస్తాన్ మీద ప్రెషర్ పెట్టి టాక్స్కి పంపింది అమెరికానే. ముందే తెలుసు కాబట్టి నేనే సంధి చేసిన అని చెప్పుకున్నాడు వాడు, అమెరికా వాడు. ముందే తెలుసు కనుక సీజ్ ఫైర్ అయింది నా వల్లనే అని చెప్పుకున్నాడు. అయితే నిజంగా అచ్చంగా ఇదే ఇట్లానే జరిగినట్టు అనిపిస్తుంది కదా మీకు కూడా ఈ పరిణామాలన్నీ చూస్తుంటే. ఇజ్రాయెల్ని ఇరాన్ మీద ఎగదోయడానికి, ఆ యుద్ధం మొదలు పెట్టడానికి పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని అమెరికా ఆపింది నిజమే. అయితే భారత్తో చెప్పి ఆపలేదు, పాకిస్తాన్ మీద ప్రెషర్ పెట్టి కాళ్ళ మీద పడిపో, చేసిన ఈ పిచ్చి పని చాలు, ఇంకా నువ్వు కాళ్ళ మీద పడిపో అని చెప్పి. యుద్ధం ఎవరికి ఇష్టం ఉండదు కదా, భారత్ కూడా యుద్ధం ఎప్పుడు కోరుకోలేదు కదా, చేసేంత చేసినాం కదా. వాడికి జరగాల్సిన నష్టం అంతా జరిగింది కదా, కుక్కను కొట్టినట్టు కొట్టింది కదా మన ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని, అయిపోయింది. మనం కూడా ముగించాల్సి వచ్చింది. మరి భారత్ ఏంటి అంటే, భారత్ న్యూట్రల్ గా ఉంటది, ఇప్పుడు తటస్థంగానే ఉంటది. భారత్ అయితే తటస్థ వైఖరే. ఎట్లా అయితే రష్యా ఉక్రెయిన్ విషయంలో యుద్ధం సమయంలో భారత్ ఎట్లయితే ఎలాంటి విధానాన్ని, ఎలాంటి వ్యూహాన్ని అయితే అనుసరించిందో, ఇప్పుడు కూడా భారత్ది అదే వ్యూహం, పర్ఫెక్ట్ వ్యూహం, అద్భుతమైన వ్యూహం అని చెప్పొచ్చు. ఎందుకంటే రెండు దేశాలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి భారత్కి. అసలు ఇజ్రాయెల్తో ఒక అద్భుతమైన చారిత్రక సాంస్కృతిక బంధం భారత్ది, ఇరాన్తో కూడా. మనం ఇక్కడ కూర్చొని అనుకుంటాం ముస్లిం కంట్రీ కదా ఇరాన్, మనం ఇరాన్కు మనం వ్యతిరేకం కావచ్చు, ఇజ్రాయెల్ మనకు దగ్గర కావచ్చు. ఇజ్రాయెల్ కూడా హిందూ కంట్రీ కాదు, ఇజ్రాయెల్ కూడా జ్యూస్, యూదుల కంట్రీ, అది యూదుల దేశం. అయితే రెండు దేశాలతో కూడా మనకు ఎక్కువగా ఎగుమతి చేసుకునే ఆయుధాలు మనం ఇజ్రాయెల్ నుంచి తీసుకుంటాం పూర్తిగా. ఆయిల్, మనకు ఆయిల్ నిల్వలు లేవు కదా, చమురు నిల్వలు లేవు కదా, చమురు బావులు మనకు లేవు కదా, చమురు మనము ఇరాన్ నుంచి తీసుకుంటాం. అందుకని రష్యా ఉక్రెయిన్ విషయంలో ఎట్లయితే మనం ఉన్నామో ఇప్పుడు కూడా అట్లనే ఉంటాం భారత్. సరే అంటున్నారు, ఇప్పుడు యుద్ధం జరిగితే భారత్ వైఖరి ఎట్లుంటుందో మరి చూడాలి, చమురు ధరలు పెరుగుతాయేమో, భారత్ కూడా నష్టమే. అంటే కేవలం భారత్ మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, ఏ దేశాల మధ్య యుద్ధం జరిగినా ప్రపంచం మొత్తం ప్రభావం ఉంటుంది. చమురు సంక్షోభం డెఫినెట్ గా వస్తుంది, అందులోనూ మనకు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పెద్ద దేశము, చమురు డిమాండ్ ఉన్న దేశము, చమురు వినియోగం ఎక్కువగా ఉన్న దేశం, పెద్ద దేశం కాబట్టి, అతిపెద్ద జనాభా, అతిపెద్ద విస్తీర్ణం ఉన్న దేశం కనుక ఖచ్చితంగా ఉంటది, ప్రభావం ఉంటది భారత్ మీద కూడా. చమురు ధరలు పెరుగుతాయి, అన్ని దేశాల్లో పెరుగుతాయి. ఎందుకంటే మనం ఎక్కువగా ఆధారపడేది చమురు కోసం కాబట్టి. ఇక ఇప్పుడు సరే, మరి అమెరికా ఎగేసింది కదా ఇజ్రాయెల్, ఇంకా యుద్ధం ఆపుతుంది, అమెరికా చెప్తే వింటది అనే పరిస్థితి కూడా అనిపిస్తలేదు చూస్తుంటే. ఇప్పుడు అమెరికా ఆపమంటే ఆపాలి కదా మొదలుపెట్టినోడు, కానీ వాడు అస్సలు తగ్గుతలేడు, వాడు తగ్గేలా లేడు అసలు ఇజ్రాయెల్. అంటే అమెరికా ఆధిపత్య ధోరణి, అంటే అన్ని విధాలుగా అంతర్గతంగా ఆ దేశం అన్ని ఇబ్బందుల్లో ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాల పరిస్థితి కూడా మనకు తెలుసు. అయినా సరే ప్రపంచ దేశాల మీద ఆధిపత్య ధోరణి ఇంకా కొనసాగిస్తూ వస్తుంది అమెరికా. ఎవడున్నా సరే, ఎవడు దిగినా ఎవడొచ్చినా. ఈ పరిస్థితుల్లో
భారత్ ఎవరికి సపోర్ట్ కాదు, ఎవరికి దూరం కాదు. అమెరికా మాత్రం ఏ పార్టీ వచ్చినా ఎవడొచ్చినా యుద్ధం కావాలి, సాగదీయడం కావాలి. సరే, వాడు పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారమే ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి ఎగేశాడు కాబట్టి ఎన్ని రోజులు సాగదీస్తాడో మరి చూడాలి అనుకునే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి కూడా చేజారిపోయింది. ఇక ఇరాన్ నిజంగానే టెర్రరిస్ట్ గ్రూప్లకు సపోర్ట్ చేస్తుంది ఆ కంట్రీ. హమాస్ కు మద్దతు ఇరానే. ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్న హమాస్ కు 100% సపోర్ట్ చేస్తున్నది ఇరానే. నిజంగానే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం పెరగడానికి ఇరాన్, ఖతార్ ఈ దేశాలు మద్దతు ఇస్తున్నాయి. మరి అది నిజమే. అలాంటప్పుడు ఎవడిటిపోతే మనకింది, ఎవడు కొట్టుకుంటే మనకింది, ఎవడు దన్నుకుంటే మనకింది, ఎవడు చంపుకుంటే మనకింది. భారత్ న్యూట్రల్ గానే ఉంటుంది, చూస్తుంది, తమాషా చూస్తుంది. మరొక ఆసక్తికరమైన విషయం నేను చెప్తా. మనం అనుకుంటాం ఇరాన్ ఇస్లామిక్ కంట్రీ, అందుకనే ఇజ్రాయెల్కు మనము అంటే కొంచెం మొగ్గు చూపితే ఇజ్రాయెల్ వైపు చూపుతాము. కారణం ఇరాన్ ఇస్లామిక్ కంట్రీ అని మనం అనుకుంటాము. ఎందుకంటే పాలస్తీన్ ఇజ్రాయెల్ వచ్చే వరకు కూడా ఇజ్రాయెల్కే మన సపోర్ట్. పాలస్తీనా ఇజ్రాయెల్ విషయాలలో మనం పాలస్తీనాకు సపోర్ట్ చేయము. మన విధానము ఇజ్రాయెల్కి మనం మద్దతుగా ఉంటాం. అయితే ఇరాన్ ఇస్లామిక్ కంట్రీ కనుక ఇజ్రాయెల్కి మన సపోర్ట్ అనడానికి లేదు. ఎందుకంటే ఈసారి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం న్యూట్రలే, తటస్థంగానే ఉంటాం. భారత్ అదే చెప్తుంది. కారణం ఏంటంటే ఇరాన్తో గతం నుంచి కూడా మనకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇస్లామిక్ కంట్రీ అయినా సరే ఇరాన్తో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి, ఇది నిజం. చాబహార్ పోర్టు మనకు ఎంతో కీలకం. ఇరాన్లో మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి, వాణిజ్యపరమైన సంబంధాలు ఉన్నాయి. ఎక్కువ ఆయిల్ని ఒక దశలో ఎక్కువ మనకు కావలసిన చమురులో ఎక్కువగా ఇరాన్ నుంచే మనం దిగుమతి చేసుకున్నాం కొన్ని దశాబ్దాల పాటు. అంటే అక్కడ ప్రభుత్వం ఏదున్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ లీడర్ ఎవరున్నా సరే ఇరాన్తో మనకు మంచి సంబంధాలు, దౌత్య సంబంధాలు, వాణిజ్య సంబంధాలు, మెరుగైన సంబంధాలు ఉన్నాయి అన్నిట్లో. ఇంకా ఇదొక కోణం. ఇట్లనే ఉంటాయి ప్రపంచ సమీకరణాలు, రాజకీయాలు ఇట్లనే ఉంటాయి. మరి ఇప్పుడు మధ్యప్రాచ్యంలో ఇంత సంక్షోభం నెలకొంది కదా, పెద్ద దేశం కదా, ఎదుగుతున్న దేశం కదా, గ్రోయింగ్ కంట్రీ కదా, మనము విస్తీర్ణం పరంగా, జనాభా పరంగా, అన్ని విధాలుగా కూడా మనం ఏషియాలో ఒక పెద్ద కంట్రీగానే ఉన్నాం కదా. ఎందుకు మనం న్యూట్రల్ గా ఉండాలి, అటో ఇటో ఉండొచ్చు కదా అంటే సూపర్ పవర్ కాదు మనం. అంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోవాలి, వాస్తవం మాట్లాడుకోవాలి. పాకిస్తాన్ లెక్క అడుక్కోలేము, అట్లా అని ఏ అమెరికా లెక్కనో చైనా లెక్కనో దూకుడుగా వెళ్ళలేము. సూపర్ పవర్ అని చెప్పుకునే స్థాయికి మనం వచ్చినాం ఇప్పుడు. ఈ 10 ఏళ్లలో ఎంత మార్పో ప్రపంచవ్యాప్తంగా భారత్కు పెరుగుతున్న ఒక పలుకుబడి అన్ని విధాలుగా అనొచ్చు. సూపర్ పవర్ ఇప్పుడు మనం. కానీ ఇప్పుడే మనం ఆ స్థితికి వచ్చినాం కదా. మరి ఒక దశాబ్దం నుంచే కదా మనం ఆ స్థాయికి వచ్చినాం. పాకిస్తాన్ లెక్క అడుక్కోలేము, ఆ స్థాయిలో లేము. దేనికంటే దానికి సై అని ఒక హింసను ప్రేరేపించే ఇది కాదు మనది, ఇంకా గ్రోయింగ్ కంట్రీనే అని చెప్పొచ్చు. అలాంటప్పుడు మనం ఎందుకంత రిస్క్ తీసుకోవడం? మనకు ఇటు ఆయిల్ కావాలి, అటు డిఫెన్స్, మనకు ఆయుధాలు కావాలి, ఆయిల్ కావాలి, ఆయుధాలు కావాలి, రెండు కావాలి మనకు. ఇరాన్ నుంచి ఆయిల్ కావాలి, ఇజ్రాయెల్ నుంచి మనకు ఆయుధాలు కావాలి. అందుకని రెండు దేశాలతో మన ఈక్వేషన్ ఇంకా అట్లనే ఉంటుంది మనతోటి. అయితే ఈ మధ్య మనకు ఆయిల్ కొంచెం మధ్యలో తగ్గించుకున్నాం. ఇరాన్ నుంచి మనం దిగుమతులు తగ్గినా సరే, అంటే రష్యా నుంచి తీసుకుంటున్నాం. ఈ మధ్య రష్యా నుంచి మనకు దిగుమతులు పెరిగినాయి, ఆయిల్ చమురు దిగుమతులు. అయినా సరే ఒకేసారి 3-4 దేశాలు కాదు, 6-7 దేశాల నుంచి ఆ టైంను బట్టి మార్చే పరిస్థితిలోనే మనం ఉన్నాం. అద్భుతమైన స్ట్రాటజీ అని చెప్పొచ్చు అది కూడా. అంటే మన ఆప్షన్స్ ఎప్పుడైనా ఓపెన్ గానే ఉంటాయి. ఇంకోటి ఇందాక చెప్పిన కదా, పాకిస్తాన్ సపోర్ట్ ఏమన్నా ఇరాన్కు ఉందనుకుంటున్నారా ముస్లిం దేశం కాబట్టి అంటే కాదు. పైకి అట్లా మాట్లాడుతుంది. అది కూడా నిన్న మొన్న ఒక డిఫెన్స్ సంబంధించిన ఒక డిఫెన్స్ మినిస్టర్, ఒక ఆఫీసర్ అన్నట్టుంది, ఇరాన్కు కొంచెం స్టాండ్ అంటే మద్దతుగా ఉన్నట్టేదో చెప్పబోయాడు. కానీ లోపాయకారిగా కాదు, అమెరికా చెప్పినట్టే ఉంటుంది. అది ఇజ్రాయెల్కే మద్దతు ఇస్తుంది. అమెరికా బిచ్చమేస్తే బతికే కంట్రీ, వీళ్ళని అడుక్కొని తిని బతికే ఆ దేశం పాకిస్తాను. ఇరాన్తో వాళ్ళకి ఇష్యూ ఉంది, బోర్డర్ సమస్య ఉంది, సరిహద్దు సమస్యలు ఉన్నాయి, సరిహద్దు ఉంది. షియా సున్ని నడుస్తుంది వాళ్ళకి, ఆ ఇష్యూ ఒకటి ఉంది. అయితే ఇప్పుడు సరిహద్దులో గూఢచర్యం చేస్తూ
ఇరాన్ సరిహద్దులో గూఢచర్యం చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ అంతా అమెరికా ద్వారా ఇజ్రాయెల్కి ఇస్తుంది పాకిస్తాన్. అవును, మరి ఈ పరిస్థితుల్లో చూడాలి మనం అంతే. వీడేం చేస్తున్నాడు, వాడికి తొత్తయి వీడేం చేస్తున్నాడు. మొన్నటిదాకా మొన్న మన కాళ్ళబైరానికే వచ్చాడు కదా, సవదెబ్బ తినే ఉన్నాడు. అయినా సరే వాడికి పూట గడవాలి కదా, కడుపు నిండాలి కదా, 2 పూటలన్నా దొరకాలి కదా. సో వాడి రాజకీయం, వాడి వ్యూహం అది, వాడి దిక్కుమాలిన వ్యూహం అది. ఇక అమెరికా యుద్ధాలు చేసేది అదే, చేయించేది అదే. కొన్ని దేశాలతో నేరుగా తలపడుతుంది, కొన్ని దేశాల మధ్య ఇంకో దేశాన్ని ఎగేస్తుంది. ఎందుకంటే వాడికి ఆయుధ మాఫియా, ఆయుధ వ్యాపారం నడవాలి, వాడి మార్కెట్ నడవాలి. ఆయుధాలు మరి ఎప్పుడు వాడతారు? యుద్ధం వచ్చినప్పుడే కదా. ప్రపంచంలో ఎప్పుడు ఏదో ఒక చోట యుద్ధం వస్తేనే అమెరికా మంచిగా ఉంటుంది అన్నట్టు. వాడికి తిండి దొరికేది అదే. వాడు తినాలి, మళ్ళీ పాకిస్తాన్ లాంటి దేశాలకు కూడా వెయ్యాలి కదా, ఇంత ఇంకో పిడికడు వాళ్ళకు కూడా వెయ్యాలి. కాబట్టి వాడు నమ్ముకున్న బిజినెస్ ఆయుధ వ్యాపారం కాబట్టి, దానికి యుద్ధాలు కాబట్టి దేశాలను ఎగేయడము ఎగ్జాంపుల్ చూస్తున్నాము. మళ్ళీ మాటలు, యుద్ధాన్ని ఆపేది నేనే అంటాడు, కానీ రెచ్చగొట్టి యుద్ధానికి కారణమయ్యేది, ఆజ్యం పోసేది, నిప్పు పెట్టేది అమెరికానే. ఏమైంది ఇప్పుడు? ఉక్రెయిన్కి ఇంకా ఆయుధాలు సరఫరా చేస్తుంది, ఇప్పుడు ఇజ్రాయెల్ ఎగేసింది ఇరాన్ మీద, పాకిస్తాన్ కూడా వాడుకుంటోంది. అందుకని ఇప్పుడు మనము తటస్థంగా ఉండడమే బెటర్. భారత్ లాంటి దేశం, మోదీ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. తన్నుకొని చూద్దాం తమాషా అనుకుంటున్నాం మనం. అది కాక 2 దేశాల్లో కూడా మనకు మంచి సంబంధాలున్నాయి, వ్యాపార వాణిజ్య సంబంధాలున్నాయి, చారిత్రక సాంస్కృతిక బంధం కూడా ఉంది. మరి ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుంది అంటే, అమెరికా ఎగేస్తేనే ఇజ్రాయేలోడు ముందుకొచ్చిండు కదా. మరి ఇప్పుడు అమెరికా చెప్పితే వినే స్థితిలో ఇజ్రాయెల్ ఉందా, నెతన్యాహు ఉన్నాడా, ట్రంప్ చెప్తే అంటే ఆ పరిస్థితి అయితే కనబడతలేదు. నిజంగా అదే జరిగితే, రష్యా ఉక్రెయిన్ లాగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కనుక కొనసాగితే చాలా నష్టం, ప్రపంచానికి నష్టము. ప్రపంచ దేశాలన్నీ కూడా బాధితులు అయిపోతాయి కదా. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ఏర్పడుతుంది, చమురు ధరలు పెరుగుతాయి అన్ని దేశాల్లో, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అదే జరిగితే ద్రవ్యోల్బణం పెరిగితే ధరలు పెరుగుతాయి, నిత్యావసరాల ధరలు పెరుగుతాయి, అందరి మీద, ప్రపంచ దేశాల మీద, ప్రపంచంలో బతుకుతున్న మనుషులందరి మీద ప్రభావం ఉంటుంది. వాడు ట్రంప్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తాను, ఇంట్రెస్ట్ రేట్లో ద్రవ్యోల్బణాన్ని నేను తగ్గిస్తా అన్నాడు. వాడి అసలు మెయిన్ ఎన్నికల నినాదం అదే, ఎన్నికల స్లోగన్ అదే. వాడి హామీ, వాగ్దానం అంటారో ఏదంటారో, ద్రవ్యోల్బణాన్ని నేను తగ్గిస్తా, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతా, అమెరికా ఆర్థిక వ్యవస్థను అన్నాడు. ఇప్పుడు కూడా ఏదో బెదిరిద్దాం అనుకున్నాడు, ఇజ్రాయెల్ ముందు పెట్టి బెదిరిద్దాం అనుకున్నాడు ఇరాన్ మీద పెత్తనం చేయాలనుకున్నాడు. వాడి సహజమైన స్వభావం కదా, ఆధిపత్యం చెలాయించాలి ఇరాన్ మీద అనుకున్నాడు. కానీ వాడు ఇప్పుడు ఇజ్రాయెల్ వినేటట్టు లేదు, ఇంకా గుంజుతున్నాడు, వాడిని రంగంలోకి రమ్మంటున్నాడు, ఇంకా సై అంటున్నాడు. అసలు తగ్గుతలేడు నెతన్యాహు. వాడిది ఇంకో రకం తెలుసు కదా, ఇజ్రాయెల్ యుద్ధం చేయడానికి అటు పాలస్తీన్ అయినా ఇటు ఇరాన్ అయినా కారణం ఏంటో తెలుసు కదా, హిస్టరీ తెలుసు కదా కొంచెం. ఇప్పుడు మాత్రం ఏంటి యుద్ధం తరుణంలో భారత్ స్ట్రాటజీ ఏంటి అనేది, సూపర్ స్ట్రాటజీ. వాడు కొట్లాడుకుంటుంటే చూడడమే మనం, కొట్లాటం చూడడమే మనం, తమాషా చూడడమే. ఎదుగుతున్నాం కదా, ఇంకా ఇప్పుడిప్పుడే సూపర్ పవర్గా ఇంకా ఎదుగుతున్నాం. అందరికన్నా మన మీదే ఉంటది, ప్రతి ఒక్కడికి ఈర్షే, ఎవడు ఓర్వట్లేదు మనల్ని, ఈ అగ్రదేశాలనే దేశాలు ఓర్వట్లేదు. ఇవన్నీ తట్టుకుంటూ ఒక అద్భుతమైన అంతర్జాతీయ దౌత్య నీతిని పాటిస్తూ ఇన్ని కుట్రలు జరుగుతున్నా ఛేదించుకుంటూ ముందుకెళ్తున్నాం మనం. ఆ మోదీ గనక తట్టుకుంటున్నాడా అనిపిస్తుంది నిజంగా. ఇన్ని కుట్రలు చుట్టూ, ఇన్ని దేశాల కుట్రలు చుట్టూ, మళ్ళీ లోపల అంతర్గత శత్రువులు వేరు. మళ్ళీ ఈ సోకాల్డ్ సెక్యులర్, లిబరల్, ఈ కమ్మి, ఈ గ్యాంగ్ ఎంత చేస్తుందో, ఎంత చండాలం గ్యాంగ్ ఇక్కడ మోపైందో తెలుసు కదా. బయట చుట్టూ, మళ్ళీ లోపలిగా అంతర్గతంగా ఇన్నిటి మధ్య అక్కడ నరేంద్ర మోదీ ఉన్నాడు కాబట్టే మోదీ కనుకే తట్టుకుంటున్నాడు అనిపిస్తుంది. ఇక యుద్ధం అంటే నిజంగానే ప్రపంచం అంతా ఉంటది, అన్ని దేశాల మీద ప్రభావం ఉంటది. అందులో పెద్ద దేశం కనుక మన మీద ఇంకెక్కువ ఉంటది, కానీ తప్పదు. అలాగని డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. మొన్న మనం పాకిస్తాన్ భారత్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా డిసప్పాయింట్ అయినాం. మనం యుద్ధం ఆగింది అనగానే మనం అయ్యో అనుకున్నాం, యుద్ధం జరగాల్సింది, పాకిస్తాన్ని అట్లా చేయాలి ఇట్లా చేయాలి, ముస్లిం టెర్రరిస్ట్ దేశాన్ని మొత్తం నాశనం చేస్తే అయిపో, ఒక అణుబాంబు వేస్తే ఏమైంది,
ఇట్లాంటివన్నీ అనుకున్నాం. పీఓకేని ఆక్రమించుకోవాలి, ఆ దేశాన్ని ముక్కలు చేయాలి, అవుతుంది అని అనుకున్నాం మనం. కానీ దాడిని ఆపాల్సి వచ్చింది కదా, మన దాడిని. ఏమైతుంది నిజంగా కొనసాగిస్తే, ఇంకెక్కువ చేస్తే ఏమయ్యేది? అప్పటికే జనావాసాలను టార్గెట్ చేసుకున్నాడు. మనమేమో పద్ధతిగా యుద్ధం చేసినాం. మనం టెర్రరిస్ట్ స్థావరాలను మాత్రమే మనం టార్గెట్ చేసినాము. కానీ వాడు జనావాసాలను అప్పటికే టార్గెట్ చేసినాడు. చాలా ఇల్లు ధ్వంసమైన బోర్డర్లో. అదే జరిగితే సరే, ఒక 100 టార్గెట్లలో 99 కొట్టినా ఒక్కటి మనకు, ఒక్కదాని విషయంలో మనం విఫలమైన కొంచెం నష్టమే కదా మనకి. అప్పుడు మళ్ళీ మనమే అంటాం, వీళ్ళు అంటారు. అంటే అన్ని రకాలుగా కూడా మొన్న యుద్ధం ఆపడంలో కూడా పాకిస్తాన్తో దాడిని వాడి కాళ్ళబేరానికి రాగానే ఆలోచించి ఒక మెచ్యూర్గా వ్యవహరించిందని చెప్పొచ్చు భారత్. ఒక అద్భుతమైన స్ట్రాటజీ అది కూడా అని చెప్పొచ్చు. ఒక లిమిటెడ్ వార్ చేసింది భారత్. ఎక్కడ న్యూట్రలైజ్ చేయాలో అక్కడ న్యూట్రలైజ్ చేసింది, చేస్తూ వచ్చింది, ఆపింది, కరెక్ట్ టైంకి ఆపింది. అద్భుతం. అసలు 99 టార్గెట్స్ని మనం ఢీకొట్టినా ఒక్కటి ఇదైపోయినా మనకు నష్టమే కదా. యుద్ధం అంటే ఇరువైపులా నష్టం జరుగుతుంది కదా. ఇప్పుడు తెలుస్తుంది నిజంగా. అప్పుడు కొంచెం ఆవేశపడ్డం అంటే ఉంటది సహజంగా. అమాయక టూరిస్టులను వాళ్ళు లక్ష్యంగా చేసుకొని ఎంతో మంది మన ఆడబిడ్డల బొట్టును తుడిచేశారు. దానికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్ అని భారత్ చేసిన దాడి, మన ఆర్మీ చూపిన ప్రతాపం నిజంగా అద్భుత. ఇప్పుడు అనిపిస్తుంది కదా, భారత్ తీసుకున్న ప్రతి స్టెప్ కరెక్ట్ మొన్న అని. ఎందుకంటే చూస్తున్నాం మనం, బాలిస్టిక్ మిజైల్స్ ని పంపుతుండు వాడు. ఎంత నష్టం చూడండి. యుద్ధం అంటే ఇరువైపులా నష్టం జరుగుతుంది. మనకు కొంచెం తక్కువన్నా కదా, మన ఆయుధాలు పోయిన ఆయుధ నష్టమైనా నష్టం అన్నట్టే కదా, కోట్లల్లో ఉంటది కదా. సూపర్ పవర్ గా ఎదుగుతున్న క్రమంలో మనకి ఏమాత్రం నష్టం జరిగినది నష్టమే కదా, మళ్ళీ మనం వెనక్కి నెట్టే సరియే కదా అదైతే. అందుకని ఇప్పుడు న్యూట్రల్ గా ఉండడమే కరెక్ట్. ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమే లేదు. భలే దౌత్యం భారత్ది. ఈ 10 ఏళ్లుగా ముఖ్యంగా నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొలువైన తర్వాత చాలా విషయాల్లో నిజంగా మన విదేశాంగ విధానం అయితే సూపర్ అని చెప్పొచ్చు. ఇంకో విషయము, మనం ఇజ్రాయెల్కు బాగా క్లోజ్. ఇజ్రాయెల్కు మనకంటే ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ క్లోజు, ఎక్కువ అనుకూలంగా ఉన్నది ఇజ్రాయెలే మనకి. రష్యా, ఇజ్రాయెల్ మనం మిత్ర దేశాలుగా మనం భావిస్తాం 100%. అది నిజం. కానీ పలుమార్లు, చాలాసార్లు ఐరాసాలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మనం ఓటేసినాం తెలుసా మీకు. దూరం జరిగిన, ఓటింగ్కు దూరంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్ను ప్రతిసారి మనం ఏం సమర్థించలేదు, విభేదించిన రోజులు కూడా ఉన్నాయి, విభేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. విచిత్రంగా ఉంటది ఇదే మరి. ప్రపంచ రాజకీయాలు, దేశాల మధ్య సంబంధాలు, దౌత్యం, అంతర్జాతీయ దౌత్య వ్యవహారాలు ఇట్లానే ఉంటాయి. కానీ మనం ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నాం. పర్ఫెక్ట్ గా ఉన్నాడు మోదీ. ఎవరితో మనకేంటి, ఎవరితో మనకేం పని, ఎవడెక్కడ పోతే మనకేంటి అన్నట్టుగా ఉంటున్నాము. అసలైతే ఇప్పుడు ఇరాన్లో మనకు కీలకమైన ఈ చాబహార్ పోర్టు విషయంలో కూడా చైనా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది చాలా. మనకున్న రిలేషన్స్ ని యూజ్ చేసి దాన్ని మనం తెచ్చుకున్నాం. దానికి వచ్చింది ఇప్పుడు. చాలా ట్రై చేసింది చైనా. నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు మన ఒక స్ట్రాటజీ విషయంలో. నిన్న మొన్న చైనాతో కూడా కోవిడ్ తర్వాత డైరెక్ట్ విమానాలు నడుస్తున్నాయి చైనా భారత్ మధ్యలో. ఏమవుతుంది కొట్లాట పెట్టుకుంటే ఏమవుతుంది? పాకిస్తాన్ విషయంలో కూడా భారత్ ఇట్లనే అనుకుంది. వాడు ఎట్లాగా అడుక్కుతున్నటోడే, పాకిస్తాన్ ఎట్లాగో అడుక్కుతునే కంట్రీని. మనం అట్లా కాదు కదా, ఎదుగుతున్నాం, గ్రోయింగ్ కంట్రీగా ఉన్నాం మనం. ఇప్పుడు చైనా విషయంలో కూడా చైనా భారత్ సంబంధాలు కూడా మెరుగుపడుతున్నాయి కొన్ని విషయాలలో. కోవిడ్ తర్వాత డైరెక్ట్ ఫ్లైట్స్ నడుస్తున్నాయి. మానస్ సరోవర్ యాత్రకు ఆటంకులు సృష్టించదు చైనా. సరిహద్దుల్లో చర్చలు కూడా జరిగినాయి. మన గాల్వాన్ సరిహద్దులో కూడా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వచ్చినాం. వాడికి కూడా మన అవసరం ఉంది చైనాకు కూడా. ఇప్పుడైతే మన రాజ్నాథ్ సింగ్ గారు అయితే చైనాలోనే ఉన్నారు. అట్లా భారత్ ఎప్పుడు యుద్ధం కోరుకోదు. ఒక దేశ సరిహద్దును ఆక్రమించుకునే నైజం కాదు భారత్ది. ప్రపంచ కళ్యాణాన్ని తప్ప ప్రపంచ యుద్ధాలను భారత్ ఎప్పుడు కోరుకోలేదు. అంతకు విరుద్ధం అమెరికా. ఇప్పుడు అదే జరుగుతుంది, మనం చూస్తున్నాం. ఒక యుద్ధాన్ని ఆపుతా అన్నాడు, ఆల్రెడీ జరుగుతున్న యుద్ధాన్ని ఆపుతా అని గద్దెనెక్కినోడు ఇప్పుడు రెండో యుద్ధానికి ఆజ్యం పోసాడు. ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఇక జెరూసలం ఇజ్రాయెల్ దీనికి సంబంధించి 3 మతాలకు కీలకం కదా ఆ ప్రాంతము. దానికి సంబంధించి ఒక చారిత్రక సాంస్కృతిక నేపథ్యము దీని గురించి ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ.